సార్ బ్యాటరీలు ఈవీఎంలు చాలా ఉంది, దాని గురించి మళ్ళీ డెప్త్ సబ్జెక్ట్ కాబట్టి సరే. సో మరి ఆ మాటలన్నీ అన్నాల మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఆర్జీవి గారు సినిమా తీశారని కేసు పెడితే మరి అదే వివేకం అనే సినిమా తీసి ఏదైతే తప్పుడు సినిమా తీసినటువంటి ఆ తప్పుడు వెధవల మీద కూడా కేసులు పెట్టాలి కదా. కిరా కార్పి అనేటటువంటి బోకుగాడు సార్, ఆ మాట నేను యూజ్ చేస్తున్నా అంటే వాడు ఎంత మాట్లాడితే యూజ్ చేస్తున్నాను. జంతువుల కొవ్వు కాదు, రోజా గారు కొవ్వు కలిసిందని కొవ్వెక్కి బలిసి మాట్లాడిన వాడి మీద కేసులు పెట్టాలి కదా. సీమరాజా అనేటటువంటి ఆ సీమ పంది మీద కేసు పెట్టాలి కదా. ఏదైతే యూట్యూబ్ ఛానల్ నడుపుతా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని లుచ్చా గిచ్చా అని తిట్టేటటువంటి ఈ చెత్త ఈ వెధవలందరి మీద కేసులు పెట్టాలి కదా. ఏదైతే ఐటీడీపీ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ నడుపుతున్నటువంటి వాళ్ళ కేసులు పెట్టాలి కదా. జనసేన శతాగ్ని టీంతో వాళ్ళ అధికార ప్రతినిధులతోనే అడ్డదిట్టమైనటువంటి బూతులు తిట్టించేటటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. మరి వాళ్ళకో న్యాయం మాకో న్యాయం ఉండదు కదా. మేము ప్రశ్నిస్తే కేసులు పెట్టారు, మీరేమో బూతులు తిట్టినా మీ మీద కేసులు ఉండవు. ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. సాక్షాత్తు మీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒకడేమో తాట తీస్తానంటాడు, ఒకడేమో తొక్కి నార తీస్తానంటాడు, ఆనా డాషు ఈనా డాషు, ఒకడేమో మహిళా హోంమంత్రిని పెట్టుకొని తిట్టినటువంటి సందర్భాలు, సాక్షాత్తు స్పీకర్ హోదాలో ఉండి మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి అసెంబ్లీలోనే ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి పరుష పద్యాలు, ఇటన్ని మీద పెట్టాలి కదా. ఇప్పుడు ఉన్న కూటమి నాయకులు 164 మంది కూటమి నాయకుల్లో అనేక మంది ఇలాంటివి మాట్లాడుతున్నటువంటి వాళ్ళే కదా. అవును. మరి వాళ్ళందరి మీద కేసులు ఉండవా? అంటే ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి అనగదొక్కేస్తామంటే ఇక్కడ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు అనగదొక్కాలనుకుంటే తొక్కి వెళ్ళిపోవడానికి, తొక్కేస్తే ఏది పడి ఉండటానికి ఎవరు ఉండరు ఇక్కడ. మీరు ఎంత మమ్మల్ని వేధించాలని ప్రయత్నం చేస్తే అంతకు రెట్టింపుగా ప్రతిస్పందిస్తాం. మీరు ఒక కేసు పెడితే 10 రకాలుగా మీ మీద ప్రశ్నిస్తాం. ఎక్కడా కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు కొత్త ఏం కాదు. సో మీరు కేసులు పెడితే భయపడిపోయి పారిపోవడానికి లేదా అల్లాటప్పగా జెండాలు మోసేవాళ్ళం కాదు. అభిమానంతో నికార్సైనటువంటి కార్యకర్తలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటటువంటి సైనికులు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎందాకైనా పోరాడతాం. సో మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను మళ్ళీ మళ్ళీ ఎండగడతాం. పెట్టుకోండి, 14 రోజులు జైలుకి పోతాం, మళ్ళీ వస్తాం. మళ్ళీ రిమాండ్ పొడిగితే ఇంకో 14 రోజులు ఉంటాం, మళ్ళీ వస్తాం. వచ్చినాకైనా మళ్ళీ మాట్లాడతాం. అంతే తప్ప మీరు ఏదో కేసులు పెడితే భయపడిపోతారనుకోవడానికి ఇక్కడ ఎవరో లేరు. అవన్నీ పెట్టుకోండి అని వదిలేస్తాం అంతే. సో ఒక్కటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించాలని ఎవరు ప్రయత్నించినా కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ కేసులతో గవర్నమెంట్లో నడిచిందా ఈ రకమైన వేధింపులు అనేవి? సార్ ఉంటే నిజంగా నడుచుంటే వీళ్ళు ఒక్కళ్ళు కూడా ఈరోజు మాట్లాడగలిగేవాళ్ళే సార్. రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికే అంటున్నారు, నన్ను ఎట్లా కొట్టారు, 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆయన కొట్టలేదని చెప్పి కోర్టే చెప్పింది, న్యాయస్థానమే ఆయన కొట్టలేదని చెప్పారు. మీకు అయినటువంటిది అది ఎడిమా వల్ల వచ్చిన గాయం అని చెప్పారు. అయినా కూడా మీరు కొట్టారని ప్రచారం చేసుకున్నారు. సో ఇది మేము సరే కొడితే కొట్టారంటారు, కొట్టపోయినా కొట్టారని చెబుతున్నారు వాళ్ళు. కానీ ఈరోజు 3rd డిగ్రీ ఉపయోగిస్తున్నారు మా సోషల్ మీడియా వాళ్ళ మీద. ఈరోజు ఇప్పుడు ఈరోజు నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాలి. అసలు సోషల్ మీడియా కేసులు అరెస్ట్ చేయడానికే లేదు.